రామ్టాక్కి తిరిగి స్వాగతం. అన్నామలై నిన్నటి దాకా అన్నామలై మాట్లాడితే అది ద్రవిడవాదాన్ని చీల్చి చెండాడేటువంటి స్వరం. బీజేపీ గొంతుక తమిళనాడులో. మరి నేడో ఇది చాలా ఆసక్తికరంగా సంచలనంగా మారింది. ఎందుకంటే అన్నామలై అంటేనే అసలు బీజేపీని విజిబిలిటీ తీసుకొచ్చింది తమిళనాడులో అన్నామలై. అటువంటి వ్యక్తి బీజేపీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర రాజకీయ ఉద్యమం అని ఆ తర్వాత రాజకీయ పార్టీ పెడతానని చెప్తున్నాడు. మరి ఒక్క రోజులో ఆయన ఇన్నాళ్ళ నుంచి మాట్లాడింది తీసేసి వేరే విధంగా మాట్లాడతాడా? మాట్లాడితే మరి బీజేపీ శ్రేణులు జీర్ణించుకోగలరా? విడిపోవడం సఖ్యతగానే విడిపోయారు, ఎటువంటి హాట్ బర్నింగ్స్ లేకుండా. కానీ ఇప్పుడు సమస్యలు అట్లా లేవే. ఉదాహరణకి నీట్ మీద తను ఒక ట్వీట్ చేశాడు అన్నామలై. నీట్ రీటెస్ట్ జూన్ 21వ తారీఖున జరగబోతుంది. దాని మీద ఒక పెద్ద ట్వీట్ చేశాడు అన్నామలై. ఏం చేశాడు అంటే చాలా ఆసక్తికరంగా ఉంది. 2-టైర్ సెక్యూరిటీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ విత్ ఎస్కాట్ పేపర్లకి కేంద్ర భద్రతా దళాలు సిఆర్పిఎఫ్ సిఎఫ్ తోటి ఐఏఎఫ్ ఎయిర్ లిఫ్ట్ చేయబోతుంది పేపర్ని. తర్వాత 4-లేయర్ సర్వేలెన్స్, సీసీటీవీస్, మల్టిపుల్ ఫ్రిస్కింగ్, బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్, దాంతోపాటు మల్టిపుల్ ఓవర్సైట్, అసలు ప్రధానమంత్రి కార్యాలయం నుంచే డైరెక్ట్గా మానిటర్ చేయటం. ఇవన్నీ ఆయన చెప్పిన ట్వీట్లో నేను చెప్తున్నా. అంటూనే ఆయన ఇక్కడ వరకు బాగానే జరిగింది చెప్పాడు, అది ఉన్నది చెప్తూనే దాన్ని ఇంత నీట్ పేపర్ లీక్ కాకుండా ఉండటం కోసం ఈ ఎడిషనల్ సెక్యూరిటీ మెజర్స్ని విద్యార్థులు అప్రిషియేట్ చేస్తున్నారు. అంతవరకు కూడా బాగుంది. కానీ మరి ఈ ఎడిషనల్ సర్వైలెన్స్ పేరుతోటి సీసీటీవీలు, లేకపోతే మల్టిపుల్ ఫ్రిస్కింగు, ఫేషియల్ రికగ్నిషను, రకరకాల బయోమెట్రిక్ రికగ్నిషను, ఇన్ని దొంతరల సర్వైలెన్సు విద్యార్థుల్ని భయపెడుతుందేమో. ఇప్పటికే పరీక్షల టెన్షన్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందేమో. చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో. సో అసలు ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2020, ఆ స్పిరిట్కి వ్యతిరేకం కాదా? ఆయన చేసిన ట్వీట్. అసలు ఇవాళ అడ్మిషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవటం కోసం పడుతున్నటువంటి కష్టాలు, లాజిస్టిక్స్లో వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ లేనిపోని కొత్త సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కు దారితీస్తుంది. ఇది స్వతంత్ర వైఖరితో వచ్చినటువంటి మొట్టమొదటి ట్వీట్ అనుకోండి. ఇది మొట్టమొదటిది కాదు, రెండోది. మొదటిది ఏందో చెప్తాను. మొదటిదే అన్నిటికన్నా సంచలనం. తమిళనాడులో ఇటీవల విపరీతంగా క్రైమ్ రేట్ పెరుగుతా ఉంది. విజయ్ వచ్చిన తర్వాత మరి అడ్మినిస్ట్రేషన్ మారింది, కారణాలు ఏవైనా కావచ్చు. ఈయన ట్వీట్ చేసి 2 రోజుల క్రితం 2 అమ్మాయిలు, చిన్నపిల్లలు సెక్సువల్ అసాల్ట్కు గురయ్యారు. తిరువల్లూరు జిల్లాలో ఒక చోట 3 ఏళ్ల బాలిక, 10 ఏళ్ల బాలిక కాంచీపురం జిల్లాలో. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అన్నామలై ట్వీట్ ఏంటి చేశాడంటే, నేరస్తులు ఇద్దరు నార్త్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్. చూడండి జాగ్రత్తగా, నార్త్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్. ఇటీవల కాలంలో క్రైమ్ రేటు జరిగిన వాటిల్లో ఎక్కువ నార్త్ ఇండియన్స్ పేర్లు వినపడుతున్నాయి. ఆయన ఇంకొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. జూన్లోనే చెన్నైలో జరిగినటువంటి ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఇస్తూ అసలు మైగ్రెంట్ లేబరు నార్త్ ఇండియాను చూస్తున్నటువంటి దాని మీద అసలు ప్రభుత్వం దగ్గర
పూర్తి డీటెయిల్స్ ఉన్నాయా, వాళ్ళ మీద మానిటరింగ్ ఉందా లేదా, చాలా అత్యవసరం ఇది అనే దీంట్లో ట్వీట్ చేశాడు. 7 సార్లు నార్త్ ఇండియన్ ఇండివిడ్యువల్స్ అనేటువంటిది మెన్షన్ చేశాడు. ఇది చాలా సంచలనమైంది. ఎందుకనంటే క్రైము ఎవరు చేసినా తప్పే. అక్కడ ఆయన ఏంటంటే ఈ మైగ్రెంట్ లేబర్ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగింది, దట్ టు నార్త్ ఇండియన్ పీపుల్. అంతకుముందు డిఎంకే ఇదే చెప్పింది. పానీపూరి వాళ్ళ అలా అటువంటి ప్రకటనలు అయితే ఇవ్వలేదు. అన్నామలై రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వలేదు. దీనికి ఆయన చెప్పింది ఏంటంటే క్రైమ్ రేటు పెరగటంలో నార్త్ ఇండియా నుంచి వచ్చిన మైగ్రెంట్ లేబర్ పాత్ర ఎక్కువగా ఉంది అనేది అఫ్కోర్స్ గణాంకాలు కోట్ చేసి చెప్పాడు. ప్రభుత్వాన్ని మానిటర్ చేయమని చెప్పాడు. ఎంప్లాయర్స్ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేయమని చెప్పాడు. కాకపోతే ఇది అందరికీ ఆశ్చర్యం ఏంటంటే నిన్నటిదాకా బీజేపీ వాయిస్ వినిపించింది అన్నామలై, ద్రవిడవాదాన్ని తుత్తినీయలు చేసింది అన్నామలై. ఇవాళ నార్త్ సౌత్ ఒక యాస్పెక్ట్ని తన ట్వీట్లో చేయటం అనేది ఆశ్చర్యపరిచింది. ఇంక్లూడింగ్ తనని ప్రోత్సహించాడని చెప్తున్నటువంటి గురుమూర్తి కూడా నిన్న ఒక ట్వీట్ చేశాడు. ఆశ్చర్యంగా ఉంది అన్నామలై ట్వీట్. ఇది స్లిప్పా లేకపోతే వచ్చే ఫార్మెట్ ఇదేనా? గురుమూర్తి కూడా ట్వీట్ చేశాడు. ఇది చాలా అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అయితే దీంతో పాటు ఇక చాలా వస్తున్నాయి. అన్నామలైకి వ్యతిరేకంగా వనతి శ్రీనివాసన్ని రంగరాజన్ పాండే ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో వనతి శ్రీనివాసన్ ఏం చెప్పిందంటే అన్నామలైకి మేము కోయంబత్తూర్ నార్త్ కావాలంటే ఇస్తామన్నాం, తిరుపూర్ కావాలంటే ఇస్తామన్నాం, మడవకురిచి కావాలంటే ఇస్తామన్నాం, ఆయనే వద్దన్నాడని చెప్పింది. నిజమై ఉండొచ్చు, కానీ అసలు కోయంబత్తూర్ నార్త్ ఎందుకు వచ్చిందండి దాంట్లోకి? కోయంబత్తూర్ సౌత్ కదా ఆవిడ పోటీ చేసింది. నార్త్ సీట్ ఎట్లా వచ్చింది? ఆవిడ అడిగి తీసుకుంది కదా. నువ్వు అడిగి తీసుకొని చివరి నిమిషంలో అన్నామలైకి నేను సీట్ ఇస్తాను అంటే ఆయన ఒప్పుకుంటాడా? అంటే ఇటువంటి అనవసరం కదా, ఇటువంటి రెచ్చగొడ ఆయనైతే దానికి ఇంతవరకు ప్రతిస్పందించాలి. అన్నామలై అంటే ద్రవిడవాదాన్ని తీసుకెళ్ళబోతున్నాడా? నేను అనుకోవట్లేదు. చూడాలి మరి. ఎందుకనంటే ఈ రోజుకి కూడా నేను అది నమ్మలేకపోతున్నాను. కాకపోతే ఒక్కటి మాత్రం కనపడతావు, బీజేపీ లైను మక్కి తీసుకోడు, స్వతంత్ర వైఖరి తీసుకుంటాడు. తమిళ్ వైఖరి తీసుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది ద్రవిడ వైఖరి కన్నా. అంటే సీమాన్ వైఖరికి దగ్గరగా అన్నామలై వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి నాకు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. అప్పుడే మనం ఏం చెప్పలేం, కానీ టోటల్ క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. ఒక్కటి మాత్రం నిజం, అన్నామలై స్వరం మారింది. చూద్దాం ఎలా ఎలా ఈ మార్పు ఏ దిశగా ఉంటుందనేది మనకి తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇది ఈనాటి రామ్ టాక్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.